ప్రపంచ కుబేరుడు ఇలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. జూన్ 12న వాల్ స్ట్రీట్ లో అడుగుపెట్టబోతున్న ఈ మెగా ఐపీఓ ఇప్పుడు అమెరికాలోని సాధారణ మధ్యతరగతి ప్రజల రిటైర్మెంట్ సేవింగ్స్ అయిన ఇండెక్స్ ఫండ్స్ లో అలజడి సృష్టిస్తోంది. కంపెనీ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రధాన స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు స్పేస్ ఎక్స్ కోసం తమ నిబంధనలను మార్చేసి ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ కల్పిస్తున్నాయి. అసలు స్పేస్ ఎక్స్ ఐపీఓ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? నేరుగా షేర్లు కొనకపోయినా రిటైర్మెంట్ సొమ్ము స్పేస్ ఎక్స్ లోకి ఎలా వెళ్తోంది? దీనివల్ల ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాలేంటి? వాచ్ ది స్టోరీ. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్పేస్ ఎక్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరించబోతోంది. దాదాపు 1.75 ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ భారీ వాల్యుయేషన్తో ఈ నెల 12న కంపెనీ మార్కెట్లోకి వస్తోంది. అయితే ఈ ఐపీఓ సాధారణ ఇన్వెస్టర్ల కంటే అమెరికాలోని కోట్లాది మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఖాతాలైన 401k ఫండ్స్, ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ పై తీవ్ర ప్రభావం చూపబోతోందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. సాధారణంగా ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తే అది ఇండెక్స్ ఫండ్స్ లో చేరడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. కానీ స్పేస్ ఎక్స్ మెగా సైజ్ దృష్ట్యా ఇండెక్స్ మేనేజర్లు రెడ్ కార్పెట్ పరిచారు. రసెల్ ఇండెక్స్ కేవలం 5 రోజుల్లో, నాస్డాక్ 100 కేవలం 15 రోజుల్లోనే స్పేస్ ఎక్స్ ను తమ ఇండెక్స్ లో చేర్చుకునేలా రూల్స్ మార్చేశాయి. దీనివల్ల వాల్ స్ట్రీట్ లోని దాదాపు $30 ట్రిలియన్ ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఐపీఓ ముగిసిన వెంటనే దాదాపు 15 నుంచి $30 బిలియన్ విలువైన స్పేస్ ఎక్స్ షేర్లను తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మీరు నేరుగా స్పేస్ ఎక్స్ షేర్లు కొనకపోయినా మీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా 401k ద్వారా మీరు ఆటోమేటిక్ గా ఈ కంపెనీలో భాగస్వాములైపోతారు. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీపై మార్కెట్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ సమర్పించిన అధికారిక S1 పత్రాల ప్రకారం కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది. 2025లో $4.9 బిలియన్ నికర నష్టాన్ని చవిచూడగా 2026 మొదటి 3 నెలల్లోనే మరో $4.3 బిలియన్ నష్టం మూటగట్టుకుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ రాకెట్ల తయారీ, స్పేస్ టూరిజం వంటి వాటికి విపరీతమైన పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. లాభాల్లో లేని అత్యంత అస్థిరత కలిగిన ఈ స్టాక్ ను రిటైర్మెంట్ ఫండ్స్ లోకి బలవంతంగా నెట్టడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల పెన్షన్ సొమ్ము రిస్కులో పడే ప్రమాదం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంచలన పరిణామాల మధ్య ప్రముఖ ఇండెక్స్ ప్రొవైడర్ S&P డో జోన్స్ మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం మార్కెట్ క్యాప్ పెద్దదిగా ఉందని స్పేస్ ఎక్స్ కోసం తమ లాభాల నిబంధనను మార్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఐపీఓ వచ్చిన వెంటనే స్పేస్ ఎక్స్ S&P 500 ఇండెక్స్ లోకి వచ్చే ఛాన్స్ లేదు. కనీసం జూన్ 2027 వరకు ఆగాల్సిందే. అయినప్పటికీ నాస్డాక్, రసెల్ ఇండెక్స్ల ద్వారా స్పేస్ ఎక్స్ ఇప్పటికే మార్కెట్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ప్రజల పోర్టుఫోలియోలోకి దూసుకుపోతోంది. భవిష్యత్తులో రాబోయే ఆంథ్రోపిక్, ఓపెన్ AI వంటి మెగా ఐపీఓలకు కూడా ఇది ఒక ట్రెండ్ గా మారబోతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.